చూసుకోకుండా ప్రజల కోసం పూర్తిగా అంటే అంతకుముందంతా సినిమాల్లో ఎలా ఉన్నా ఆయన డబ్బులు తన సొంతంగా కష్టం మీద సంపాదించుకున్న డబ్బుల విషయంలో ఆయన జాగ్రత్త, ఆయన ఇష్టం. కానీ ప్రజల సొమ్ము దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక కాపలాదారుగా ఉన్న తీరు కానీ, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత కానీ, అనుకున్న అంటే ఒక రకమైనటువంటి అమాయకత్వంతో కూడిన చిత్తశుద్ధి. ఎస్ మీరన్నట్టు అంటే కుటుంబంలో కావచ్చు, అందుకని కుటుంబం క్లెయిమ్ చేయలేదు, బయట వాళ్ళు కావచ్చు, అంటే వర్గాలు విభేదాలు కొంత క్లాస్ అన్నీ ఉన్నా జయంతి వర్ధంతి వచ్చేసరికి అందరంటే ప్రజలు అది బయట వాళ్ళు ఎలా కలుస్తారు, వైసీపీ టీడీపీ ఎలా కలుస్తాయి. ఇప్పుడు వైసీపీ అనేది ఏంటంటే అయితే గీతే ఆ వారసులం ఆ మనస్తత్వానికో ఆ సంక్షేమానికో వారసులం మేమే తప్పితే చంద్రబాబు ఎలా అవుతాడని అంతే కదా. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని క్లెయిమ్ చేయాలంటే ఎన్టీఆర్ వారసత్వంలో ప్రధాన భాగం ఏంటి, సంక్షేమమే కదా. సంక్షేమం ఆ రోజు ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుల దగ్గర నుంచి చాలా విషయాల్లో ప్రజానుకూల విధానాలు పునాదులతో సహా కదిలించేవి చాలా వ్యవస్థల్ని, విధానాలు ఆయన సొంతం. అలాగే అందుకని ఏంటంటే ఆయన వారసత్వం గురించిన క్లెయిమ్లో ఇప్పుడు ఏంటంటే మేమే కదా సంక్షేమానికి నవరత్నాలు సంక్షేమం అనేది రాజశేఖర రెడ్డి దానికి ప్రతీక, లేకపోతే ఈరోజు జగన్ దానికి ప్రతీకగా ఉన్నారు తప్పితే చంద్రబాబు కాదనేది వీళ్ళ వాదనగా. అందుకని ఏంటంటే ఆయన విధానాలకి వారసులుగా మేమున్నాం, మీరు రక్త బంధువులు కావచ్చు, లేకపోతే మీకు కుటుంబ బంధుత్వాలు ఉండొచ్చు, కానీ ఆయన పబ్లిక్ మనిషిగా ఎన్టీఆర్కి వారసులు మేము అనేది వీళ్ళ క్లెయిమ్. కాబట్టి ఏంటంటే దాని విషయంలో మనం పెద్ద వీళ్ళంతా కలిసి ఎలా చేస్తారనుకుంటాం, చేయలేము. ఇది ప్రాపంచికంగా ఏంటంటే వీళ్ళంతా పోటాపోటీ రాజకీయ వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు, ఎన్టీఆర్ వారసత్వాన్ని కూడా పోటాపోటీగా ఆయన భావాలకు వారసులు ఉన్న ఒకళ్ళు, వాళ్ళకి ఆయన రక్త సంబంధీకులుగా. హైదరాబాద్లో కూడా ఇవాళ ఒక పేపర్లో చూసా, బాబాయ్ వర్సెస్ అబ్బాయి, జూనియర్ ఎన్టీఆర్ అంటే ముందు బాలకృష్ణ వచ్చారు, ఆ తర్వాత కళ్యాణ్ వచ్చారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏదో వచ్చినట్టున్నారు. అంటే బాలకృష్ణ వచ్చి అక్కడ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి బయటకు వస్తున్న క్రమంలో బయట జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నాయి, అవి తీసేయండి, అవి పక్కన పడండి అని ఈ విజువల్స్ అంటే వీడియో వైరల్ అవుతుంది. అది కొంచెం మంచిది కూడా కాదు, అది ఆయన కూడా చేయకూడదు. బాలకృష్ణ కూడా కొంచెం ఆయన బాలకృష్ణ ఎట్లయినా బోళా మనిషి అని జనరల్గా అందరూ అనుకుంటాం, అది ఉంది కూడా, బోళాతనం ఉంది, అమాయకత్వం ఉంది, కానీ ఆయనకి రాణించదు, ఆయన రాణించలేడు, ఇట్లాంటి పనులతో ఆయన రాణించలేడు. అదేంటంటే ఆయన చేయకూడని పనులు ఏంటంటే ఆయన స్వభావానికి స్వతహాగా అతికేయి కాదు. కాకపోతే ఏంటంటే కొంత రాజకీయాల్లో ఉంటే ఇలా చేయాలి కామోస్ అన్నట్టు చేసుకుంటూ పోయే కార్యక్రమం తప్పితే ఆయన స్వభావానికి అతికేది కాదు. పైగా ఫ్లెక్సీలు సరే, ఇక ఫ్లెక్సీలు పెట్టాల్సిన అవసరం. జూనియర్ ఎన్టీఆర్ గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని కదా ఆయన పెట్టించుకున్నాడా మరి ఆ ఫ్లెక్సీలు, అది కూడా ప్రశ్నే కదా. ఎవరు పెట్టించారో ఆ ఫ్లెక్సీలు, ఎక్కడ అక్కడికి ఎందుకు వచ్చినాయో తెలియదు మనకి. రెండోది ఏంటంటే ఆయన దూరంగా ఉంటామంటే మరి ఆయన వీళ్ళు దూరం పెట్టారనేది కూడా మనం అనుకోవచ్చు. రెండో కోడ నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఎంతగా కలుపుకుపోతున్నారనేది. ఇప్పుడు ఆయన పాపం అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ పట్ల కొంత సానుభూతితోనే మాట్లాడుతున్నాను. ఈ మాట ఏంటంటే ఆయన బ్రహ్మాండమైన ఎన్నికల క్యాంపెయిన్ 2009లో మహాకూటమి పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పీచెస్ శ్రీకాకుళం టు ఖమ్మంలో లాస్ట్ స్పీచ్, ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత ఆయన ఆ ప్రచారంలో లేరు, హైదరాబాద్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ స్పీచెస్ వింటే రోమాలు నిక్కబొడుచుకునేంటో అంత అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చిన చిన్నపిల్లాడు, అప్పటికి ఇంకా చిన్నోడు కదా, చాలా చిన్నోడు. ఎప్పుడు 2009 అంటే 14 సంవత్సరాల క్రితం. మామూలు ఉపన్యాసాలు కదా, నేను కూడా విన్నాం కదా. అట్లాంటి ధారాళమైనటువంటి ఉపన్యాసాలు అంతా. అంటే ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశమే కాదు, ప్రజాశ్రేణి ప్రజల్లో కూడా కొంత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బొటాబొట్టిగానే సీట్లు తెచ్చు